ఏ డైరెక్టర్ అయినా కూడా ఒక సినిమాతోని హిట్ కొడితే నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా మెగా ఫ్యామిలీతోని సినిమా తీయాల్సిందే అనే రేంజ్ లో ఇప్పుడు అందరు కూడా మాట్లాడుకుంటున్నారు. మరి దీని వెనకాల రీజన్ ఏంటి అంటే, ఒక డైరెక్టర్ హిట్ కొడితే ఖచ్చితంగా మెగా ఫ్యామిలీతోని ఎందుకు సినిమా తీయాలి అనే ఒక డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. మరి దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? అంటే ఖచ్చితంగా ఎవరన్నా సరే ఒక డైరెక్టర్ కొత్తగా వచ్చి ఒక హిట్ కొట్టాడంటే అగ్రతారులందరూ కూడా అతని వైపు చూస్తారనమాట. ఎందుకంటే ఒక అవకాశం ఇద్దాము అని చెప్పి, ఎందుకంటే అతని దగ్గర మంచి కథ ఉంటుందేమో, మనకి ఇంకాస్త ఉపయోగపడుతుందేమో అనే స్థాయిలో అందరూ కూడా ఆలోచిస్తారు. మరి అందులో చిరంజీవి గారు అయితే మొదట్లో ఉంటారనమాట. ఎందుకంటే ఏ కొత్త దర్శకుడు ఖచ్చితంగా హిట్ కొట్టినా అతన్ని పిలిపించి అభినందించి అతనితో మాట్లాడి కుదిరితే అవకాశం ఇస్తాను చేద్దామని కూడా మాట్లాడతారు అనమాట. సో మరి ఆ తరం దర్శకుల దగ్గర నుంచి ఈ తరం దర్శకుల దాకా చిరంజీవి గారు అదే స్ట్రాటజీ. సో మనం చూసుకుంటే అప్పట్లో వేవి వినాయక్ గారు చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ అనమాట. మరి ఆది లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీసిన తర్వాత వచ్చి ఠాగూర్ చూపించారు. సో మరి ఠాగూర్ ఎంత పెద్ద హిట్ అయింది అందరూ తెలిసిందే. సో ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళంతా చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తోనే వస్తామని కూడా చెప్తూ ఉంటారు అనమాట. సో మరి అలాంటి వాళ్ళకి ఒక అభిమానులందరికీ కూడా ఆయన అవకాశం ఇవ్వడం అనేది చాలా ఒక మంచి ఎంటర్టైనింగ్ విషయం అనమాట. సో అందరికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అది ఎంతో మంది చిన్న డైరెక్టర్లు పెద్ద డైరెక్టర్ అవడానికి అవకాశం ఇస్తారు చిరంజీవి గారు. మరి అలా చూసుకుంటే అంతకుముందు బి గోపాల్ గారు, ఆయన సమరసింహారెడ్డి, అలాగే తర్వాత నరసింహనాయుడు, ఇవన్నీ చూసిన తర్వాత ఆ జోనర్లో ఒక సినిమా చెయ్యాలి అని చెప్పి చక్కగా ఇంద్ర అయితే తీపించుకున్నారనమాట. మరి ఆయనకి అది ఇంద్ర ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్, ఒక మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు ఇంద్ర సినిమా. సో మరి అంత రేంజ్లో ఇండస్ట్రీ హిట్ అయింది ఆ సినిమా. ఇంకా తర్వాత ఈ తరం దర్శకులు చూసుకుంటే బాబీ గారు కానీ వాల్తేరు వీరేక ముందు జైలవకుసారి తీశారు. సో మరి అట్లా ఏదో ఒక హిట్ తీసిన తర్వాత ఖచ్చితంగా అతనితో ఇంటరాక్షన్ అయ్యి, మన బింబిసార డైరెక్టర్ ఫస్ట్ హిట్ కొట్టంగానే మరి అతన్ని పిలిపించి ఒక అలాంటి కైండ్ ఆఫ్ సినిమా ఒకటి తీయాలి అనే విధంగా అతన్ని పిలిపించే అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు ఇంకా కొత్త కాబోయే ముగ్గురు దర్శకులు కూడా అనిల్ రావుపూడి గారు కానీ, తర్వాత శ్రీకాంత్ వదిల గారు కానీ అందరూ కూడా ఆ కోవకు చెందిన వాళ్ళే అని చెప్పుకోవచ్చు. సో మరి ఇంకా చిరంజీవి గారికి ఎంత ఓపుకున్నా కానీ ఆ సినిమాకి టైం ఇస్తూ ఆయన చక్కగా మంచి, అంటే 70 వచ్చేసినరా అనే ఫీలింగ్ ఎక్కడ లేకుండా రోజులో ఆల్మోస్ట్ 12 గంటలు షూటింగ్లో కూర్చుంటూ అక్కడే సెట్స్లోనే గడిపేస్తూ మరి కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇస్తూ ఇలా చేస్తూ ఉన్నారు. మరి చాలా మంది అభిమానులంతా కూడా సందీప్ రెడ్డి వంగ గారికి కూడా ఒక అవకాశం ఇస్తే బాగుందని చూస్తున్నారు అనమాట. మరి చిరంజీవి గారి చేతుల్లో ఉంటుంది అది ఏదైనా కూడా. మరి ఏ డైరెక్టర్ అయినా పిలిచి అభినందించడం, ఎందుకంటే అందుకే ఆయన ఇండస్ట్రీ పెద్ద అయ్యారనమాట. ఖచ్చితంగా అది మొదటి నుంచి ఆ లక్షణం ఆయనకు ఉంది కాబట్టే ఆయన ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. సో హిట్లు ఫ్లాప్లు అనేవి వస్తూ ఉంటాయి, కలెక్షన్లు అనేవి వస్తూ ఉంటాయి, బట్ వ్యక్తిత్వంగా ఇలాంటి పనులు చేస్తారు కాబట్టి చిరంజీవి గారికి నెంబర్ 1 స్థానం అనేది ఉంది ఇండస్ట్రీలో. సో మరి ఇంకెంతమంది కొత్త డైరెక్టర్లకి చిరంజీవి గారు అవకాశం ఇస్తారు, ఆయన మరిన్ని కాలాల పాటు అలా ఇవ్వాలని చెప్పి కూడా అందరూ అభిమానులు ఎప్పుడూ కోరుకుంటుంటారు అనమాట. సో మరి ఆయన నెక్స్ట్ తీయబోయే కొత్త డైరెక్టర్లతో, హిట్ కొట్టిన డైరెక్టర్లతో సినిమాలు ఎలా ఉండబోతాయి ఏంటి. అలాగే ఇంకొకటి ఏంటంటే, పూరి జగన్నాథ్ గారితో అప్పుడు అనుకున్నారనమాట పోకిరి తర్వాత చేద్దాము, లేదంటే అంతకుముందు ఎప్పుడైనా బద్రీ తర్వాత మొదటి సినిమా తర్వాత అనుకున్నారు. అంటే తమ్ముడుతో పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చారు, మొదట అవకాశం పూరి జగన్నాథ్ గారికి. తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో చేయాల్సింది, అప్పటి నుంచి కుదరలేదన్నమాట. సో మరి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఎందుకంటే డైరెక్టర్ ఒక వర్క్లో ఉంటే హీరో ఒక వర్క్లో ఉంటారు. సో ఇద్దరికి ఖాళీ కుదిరినప్పుడు మాత్రమే చేయగలుగుతారు అనమాట. మరి ఆయనకి ఎక్కడా స్పేస్ దొరకలేదు పోకిరి తర్వాత కానీ. సో మరి రీఎంట్రీ తర్వాత ఆటో జానీతో కూడా వస్తారని చెప్పారు, అది కూడా వర్కౌట్ అవ్వలేదు. మరి ఇంకా పూరి జగన్నాథ్ గారికి లైఫ్లో ఒక ఛాన్స్ అయినా ఇస్తారా లేదా, ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు బిగ్గెస్ట్ ఫ్యాన్ బాయ్ అనమాట. మరి ఆయనకు ఒక్క అవకాశం అయినా ఇస్తారా, లేకపోతే మరి పూరి జగన్నాథ్ గారు ఇప్పుడు కొంచెం ఫేడ్ అవుట్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మరి ఆయన ఏమైనా పక్కన పెడతారా అనేది చూడాల్సిందే.